అప్పుడే ఉంటే ఉన్నాను ఎవరైనా నేను చెప్పింది మోసిరాజు వాళ్ళంతా ఎవరైతే వాళ్ళ పేర్లు లేదు వాళ్ళు ఉన్నప్పటికీ ఎక్కడ ఏ కోచింగ్ సెంటర్ దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకుంటారో అక్కడక్కడే వెళ్ళిపోతారు. ఇక్కడ మన కోచింగ్ సెంటర్ మీద ఇవ్వలేదన్నందుకు గతంలో ఇచ్చాము అమౌంట్ ఫోన్పేలో ఆధారాలు కూడా ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి, ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా ఇవ్వలేనందుకు లక్షల్లో డిమాండ్ చేశారు. అది ఇవ్వలేకున్నందుకు వాళ్ళు ఎక్కువ మన మీద బ్లాక్మెయిల్ చేసి ఇట్లా అప్రతిష్టాపాలు చేస్తున్నారు, అందరినీ ఇబ్బంది గురి చేస్తున్నారు. ఇంకోటి ఏమంటే కర్నూలు జిల్లాలో 70కి పైగా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. అక్కడ ఎక్కడ కూడా వీళ్ళు రాష్ట్ర కార్యదర్శులు ఉన్నారు, జిల్లా కార్యదర్శులు ఉన్నారు, ఎక్కడ పోవడం లేదు. ఎమ్మిందూరులోనే 10కి పైగా సంఘాలు ఉన్నాయి, విద్యార్థి సంఘాలు. వీళ్ళు ఎమ్మిందూరులోనే ఎందుకు ఉండాలా? అక్కడ పోవచ్చు కదా, అక్కడ పోయి వాళ్ళ మీద ఎంక్వైరీ చేయొచ్చు కదా. కోచింగ్ సెంటర్లు ఎన్ని ఉన్నాయి? 70 పైన ఉన్నాయి కర్నూలు జిల్లాలో. పతికోణంలో ఉన్నాయి, కోడుమూరులో ఉన్నాయి, కర్నూలులో ఉన్నాయి, 10 కోచింగ్లు ఉన్నాయి. ఎక్కడ పోరు, ఎమ్మిదూరులోనే ఉంటారు. ఎమ్మిదూరులోనే సంఘాలు ఉంటాయి, కొత్త సంఘాలు పుట్టుతాయి. ఈ ప్రతి సంవత్సరం ఒక సంఘం తయారైపోతుంది, ఒక కొత్త పుట్టగొడుగుల్లా తయారవుతున్నాయి సంఘాలన్నీ. కొత్త చిన్న పిల్లలు, ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు పెట్టుకోవడం, నేను సంఘ కార్యదర్శిని పెట్టుకోవడం, జిల్లా కార్యదర్శిని పెట్టుకోవడం, వాళ్ళే తయారు చేసుకోవడం, ఐడి కార్డు తయారు చేసుకోవడం. నేనే ఇంకా జిల్లా కార్యదర్శిని లేదా రాష్ట్ర కార్యదర్శిని నేనే. ఎమ్మిదూరే ఉంటారు మనది కూడా. వాళ్ళే డిమాండ్ చేస్తారు, ఇంత ఇవ్వండి డబ్బులు మేము వదిలేస్తాం, లేదంటే బ్లాక్మెయిలింగ్, ఇవ్వకుంటే మేము సీజ్ చేస్తాం కోచింగ్ సెంటర్, ఎట్లా నడుపుకుంటారు మీరు అని బ్లాక్మెయిల్ చేయడం. అది ఎక్కువైపోయింది ఈ సమాజంలో. ఇలాంటి వాటిని నిర్మూలించాలనే మా తపన. దీనికి అప్రతిష్టాపాలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇట్లా బ్లాక్మెయిలింగ్ చేద్దామని మా ప్రజల్ని మధ్యలో తీసుకొచ్చి చెడ్డ పేరు చేస్తున్నారు. గతంలో కూడా డిఓ సార్ కూడా ఎంక్వైరీ జరిగింది, అట్లాంటివి ఏం లేదని తేలిపోయింది. కానీ మళ్ళీ ఫోటోలు మార్పింగ్ చేయడం, వీడియోస్ తీయడం మా బ్రదర్ మీద, అప్పుడు తీసుకొచ్చి ఫొటోస్ మా బ్రదర్ మీద చేపించడం చేస్తున్నారు. అది ముమ్మాటికి తప్పది. పూర్తిగా మన కోచింగ్ సెంటర్ నడిపేది అంతా నేను నిర్వహిస్తున్నా. ఏమైనా చెప్పాలనుకుంటే ఫేక్లో ముమ్మాటికి అబద్ధం అది. ఒకసారి మీరు ఎంక్వైరీ చేసుకుంటే ఆధార్ కార్డు, పిల్లవాడిది ఆధార్ కార్డు ఒకసారి కొడితే ఆన్లైన్లో అంత వీడియో స్పేస్లో చూపిస్తుంది. అబ్బాయి ఎక్కడ చదివాడు, ఏ స్కూల్లో చదివాడు మొత్తం చూపిస్తుంది. అలా ఉంటే విద్యాధికారులు చెక్ చేసుకుంటారు, ఎప్పుడే సీట్ క్యాన్సిల్ అయిపోతాయి. గతంలో 2 సార్లు రాయడం వల్ల సీట్ క్యాన్సిల్ అనే ఉద్దేశం జరిగింది. అది ఎందువల్ల జరిగింది? పేరెంట్స్ ఎక్కడెక్కడో కొంచెం చదివించుకుని మన దగ్గరకు వస్తారు, 2సారి వస్తారు. అది రాయడం తెలియక రాపించింటాం. అది అనుకోకుండా అయినప్పుడు ఏమైంటుంది, క్యాన్సిల్ అయిపోయింటుంది. మనం ఏంటంటే ఉద్దేశపూర్వకంగా రాపేలే. వీళ్ళు వాంటెడ్గా విద్యార్థి సంఘాల వాళ్ళు కావాల్సి కానీ మన మీద డబ్బులు ఇవ్వనందుకు కాబట్టి వాళ్ళు కర్నూలు జిల్లాల మొత్తం మీద నవోదయ స్కూల్ ముందు ధర్నా చేసి కావాల్సి కానీ క్యాన్సిల్ చేయించారు సీట్లు. తల్లిదండ్రులు చాలామంది బాధపడుతున్నారు. నా పేరు దుబారి ఖాజా బాషా. నేను ఎస్ఎన్ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మా తమ్ముడి పేరు దుబారి చాన్ బాషా. నాకు 2 తమ్ముళ్ళు, దుబారి అబ్దుల్ రసూల్, అలాగే చాన్ బాషా. ఇద్దరు నిరుద్యోగులే. మరి ముఖ్యంగా చాన్ బాషా ఈ నవోదయ కోచింగ్ సెంటర్ని అతను నిరుద్యోగి కాబట్టి నడుపుకుంటున్నాడు. అవసరం వచ్చినప్పుడు ఏదో చిన్న చితక అవసరమైనప్పుడు సలహాలు సూచనలు ఇవ్వడానికి రావచ్చు. అందరు కలిసి ఉమ్మడి కుటుంబం మాది. మరి మీరు గత నెలన్నర నుంచి విద్యార్థి సంఘాల నాయకుల యొక్క హల్చల్ గురించి మీరు వింటూనే ఉన్నారు. ముఖ్యంగా న్యూస్ ఛానల్ వీక్షకులు, పత్రికా పాఠకులు గమనిస్తూనే ఉన్నారు. మరి ఆ విషయం మీద వాళ్ళ ఆగడాల గురించి మీడియా ముఖంగా మొదటిసారిగా వాళ్ళ భాగవతం చెప్పడానికి ముందుకు రావడం జరిగింది. వాళ్ళ గురించి చెప్పడానికి ఎవరు సాహసించడం లేదు పట్టణంలో కానీ ఇంకెక్కడ కానీ. మరి ఎవరు సాహసించకపోతే వాళ్ళు మంచోళ్ళు అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుందనే ఉద్దేశంతో మొదటిసారిగా ముందుకు రావడం జరిగింది. మరి ఎమ్మిగనూరులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు ఎం శేఖర్ నాయుడు, యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఉదయ్, వీళ్ళిద్దరూ కలిసి మాకు ముఖ్యంగా ఎమ్మిగనూరులో విచ్చలవిడిగా చాలా మందివి రకరకాల బలహీనతలు ఉంటాయి. వాళ్ళ బలహీనతలను ఆసరాగా చేసుకుని బ్లాక్మెయిల్ దందాలకు పాల్పడుతున్నారని నగ్న సత్యం మీకు అందరికి విదితమే. మరి గత అక్టోబర్లో కూడా ఈ కోచింగ్ సెంటర్ దగ్గరకు రావడం, అన్ని ఎమ్మిగనూరులో ఉన్న అన్ని కోచింగ్ సెంటర్ల దగ్గర మరి మా తమ్ముడు కూడా నాకు చెప్పడం జరిగినప్పుడు మీరు డబ్బులు ఇవ్వకపోతే
డిఓ గారిని ఎంఈఓ గారిని కూడా ముందుకు తెర మీదకి తెచ్చి తనిఖీలు చేయిస్తాము. మీరు ఉదయం సాయంత్రం పూట నడపాలా, పగటిపూట నడపకూడదు. నడిపితే మా పర్మిషన్ కావాలా, మాకు డబ్బులు ఇస్తే మేము కోచింగ్ సెంటర్ నడిపినా కూడా మేము సైలెంట్ ఉంటాము. మాకు డబ్బులు ఇవ్వకుంటే అధికారులకు చెప్పి సీజ్ చేయిస్తామని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. వీళ్ళు ఇవ్వలేనందుకు వీళ్ళ మీద అన్ని ఎమ్మినూరులో ఉన్న అన్ని కోచింగ్ సెంటర్ల మీద తనిఖీలు చేయించడం జరిగింది. తనిఖీలు చేయించిన వారం 10 రోజుల తర్వాత మరలా రకరకాల బెదిరింపులకు తలొగ్గి వీళ్ళు ఇచ్చుకోవడం జరిగింది. కొంత నగదు, కొంత ఫోన్పే రూపంలో అందరూ కలిసి ఇచ్చుకోవడం జరిగింది. అదైపోయిన మరుక్షణమే సరే అధికారులు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారు అనేటువంటివి కూడా వీళ్ళతో మాట్లాడి వీళ్ళకు సహకరించినారు కూడా అన్ని విషయాల్లో. అన్ని వాళ్ళు డబ్బులు అడిగిన విషయాలు, ఫోన్పే చేసుకున్నవి, వాళ్ళు అడిగినవి తీసుకున్నవి, అలాగే అధికారులు ఎప్పుడెప్పుడు వస్తున్నారు అవన్నీ కూడా వీళ్ళ దగ్గర కాల్ రికార్డింగ్లు కూడా ఉన్నాయి. వాళ్ళ అన్ని భాగవతం అంతా టోటల్గా A to Z ఆధారాలతో సహా ఉన్నాయి. ఫోన్పే ఆధారాలు ఉన్నాయి, కాల్ రికార్డింగ్ ఆధారాలు కూడా ఉన్నాయి. మరి ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏమంటే, నేను మరి మా తమ్ముడిని నన్ను అడ్డం పెట్టుకుని మా తమ్ముడిని ఏమని బెదిరిస్తున్నారు, మీ అన్నయ్య ఉపాధ్యాయుడు, మీ అన్నయ్య మీద మేము కంప్లైంట్ ఇస్తాము, మీ అన్నయ్య స్కూల్ ఎగ్గొట్టిపోతున్నాడని కంప్లైంట్ ఇస్తాము, మీరు ఇస్తే సరిపోయింది, మీ కోచింగ్ సెంటర్ మీద ఇస్తాము, మీ అన్నయ్య మీద కూడా పై అధికారులకు కంప్లైంట్ ఇస్తాము, సస్పెండ్ చేయిస్తాము అని చెప్పి బెదిరిస్తున్నారు. చివరికి నాకు కూడా ఇదే విషయం మీద మీరు మీ తమ్మునితో చెప్పి డబ్బులు ఇప్పిస్తారా, లేదా మిమ్మల్ని కంప్లైంట్ ఇచ్చి డిఓ గారికి కంప్లైంట్ ఇచ్చి మరి మీ మీద చర్య తీసుకునేలాగా చేయాలా అంటే, నాకేం సంబంధము, నన్నెందుకు తెర మీద తెస్తున్నారంటే నన్ను బ్లాక్మెయిల్ చేసి పోయి